ఆ షణ్ముఖ వ్యూహం వదిలేసి అందులో ఇందులో పెట్టమని ఆ మధ్యన అడిగారు. అడిగాక సూపర్ 6 లో మళ్ళీ ఏదో యాడ్ అన్నారు. కానీ సూపర్ 6 అనేది అట్లాగే ఉంచి ఇది కూడా కలిపి షణ్ముఖ 6 ఏదో చెప్పారు. తర్వాత షణ్ముఖ వ్యూహం పక్క వెళ్ళిపోయింది. ఉట్టి సూపర్ 6 అమల్లో దీన్నే ఆయన కూడా ఎజెండాగా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఈ గ్యాస్ ఒకటి పవన్ కళ్యాణ్ అంతకుముందు చెప్పింది, అది దీంట్లో యాడ్ చేసామన్నారు అన్నమాట సూపర్ 6 లో. దాంతో సరిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్ గా దాన్ని ఈయన ఎష్యూరెన్స్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే బాబు అదేది ఈ గ్యారంటీకి సంబంధించి బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ అని పెట్టారు. నేను అప్పుడే చెప్పా, బాబు గ్యారంటీ పవన్ షూరిటీ. షూరిటీ ఇచ్చింది పవన్ దానికి కదా, ఇస్తామన్నది వాలంటీర్లను పర్మనెంట్ చేస్తాం, ఇదే 10,000 రూపాయల దగ్గర నుంచి ఇవన్నీ బాబు గారు ఇస్తారు, మేము ఇస్తాం మా ప్రభుత్వం అన్నారు. బాబు గారు ఇస్తారు కూడా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అస్సలు నోరు మీద పట్ల దాని మీద. పైగా ఏ టైము లెక్కలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. వస్తే పండగ చేసుకోపో, రాకపోతే నీ కర్మ. ఎలాగైనా మోసపోయినట్టే. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసినా ఏడాది అయిపోయింది, ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 5 ఏళ్ళకి లెక్కలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏడాది లాసే, మోసపోయినట్టే ఒక రకంగా ఏడాది పాటు. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో ఆయన ఎన్నికలకు ముందు